హిందీ వర్సెస్ తమిళ్. అసలు ఈ మధ్య ఎక్కడ చూసినా ఇదే ట్రెండింగ్. తమిళనాడు గవర్నమెంట్ హిందీ లాంగ్వేజ్‌ని స్టడీస్ నుంచి తీసేస్తుందని చెప్పడం. అటు స్టాలిన్ గారు, విజయ్ తలపతి గారు హిందీకి ఎగ్నెస్ట్‌గా చాలా వ్యాఖ్యలు చేయడం ఎక్సెట్రా, ఎక్సెట్రా. అసలు ఎందుకు తమిళ్ వాళ్ళకి హిందీ అంటే ఇంత హేటెడ్ అని కొంచెం రీసెర్చ్ చేస్తే 3 పాయింట్స్ దొరికాయి. 1. 1937 ఇన్సిడెంట్. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ దేశమంతా ఒక ప్లేట్ పైకి రావాలంటే ఒక కామన్ లాంగ్వేజ్ ఉండాలి అని బిలీవ్ చేసి హిందీ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి అని ఇంపోజ్ చేసింది భయ్యా. దానికి ఎగ్నెస్ట్‌గా పోరాడిన చాలా మందిని జైల్లో పెట్టించారు. అందులో తలముత్తు అండ్ నటరాజన్ అనే ఇద్దరు జైల్లోనే చనిపోయారు భయ్యా. సో ఫస్ట్ టైమ్ తమిళ్ పీపుల్ ఈ విషయంలో చాలా హర్ట్ అయ్యారు. 2. 1953 కలక్కుడి ప్రొటెస్ట్. తమిళనాడులో కలక్కుడి అనే ప్లేస్‌లో రామకృష్ణ దాల్మియా అనే బీహార్ అతను సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టి స్థిరపడ్డాడు. అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయనకి గుర్తుగా ఆ ప్లేస్‌కి దాల్మియాపురం అనే పేరు పెట్టాలని అనుకున్నారు. తమిళ్ పేరు తీసి హిందీ పేరు ఎలా పెడతారు అని చాలామంది రైల్వే ట్రాక్స్‌పై పడుకొని ప్రొటెస్ట్ చేశారు. అందులో కరుణానిధి గారు కూడా ఉన్నారు. ఆయన్ని 5 మంత్స్ జైల్లో వేశారు. 3. పాలిటిక్స్. పొలిటికల్ పార్టీస్ కూడా ఈ పాయింట్స్ అన్నిటిని పట్టుకొని తమ సొంత లాభాల గురించి వాడుకుంటూ మన తమిళ్ లాంగ్వేజ్‌కి మేము ఎంత ప్రియారిటీ ఇస్తాము అని ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి ప్రజల దృష్టిలో వాళ్ళకి తెలియకుండానే యాంటీ హిందీ ఫీలింగ్‌ని క్రియేట్ చేస్తున్నారు భయ్యా. వీటన్నిటి వల్ల తమిళ్ ప్రజల దృష్టిలో హిందీ పేరు వస్తే చాలు ఈ ఇంపోజిషన్, జైళ్ళు ఎక్సెట్రా అన్నీ గుర్తొచ్చి నెగిటివ్ ఫీల్‌లోకి పోతున్నారు భయ్యా. నాకు తెలిసి చాలా మందికి హిందీ వద్దు అనే ఫీలింగ్ ఉంది. బట్ ఎందుకు వద్దో తెలీదు. అలా అయిపోయింది భయ్యా. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ప్లీజ్ కామెంట్. బాయ్ బాయ్.